నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారా? వైశాఖ మాసం మొదలవుతూనే అక్షయ తృతీయను తీసుకొస్తుంది. అక్షయ తృతీయతో పాటుగా అత్యద్భుతంగా మనం ఆ రోజును వినియోగించుకునేటటువంటి రోజే. ఎందుకు అంటే అటు సింహాచలం అప్పన్న క్షేత్రంలో చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా చేస్తారు. స్వామికి ఆ చందనాన్ని అలదేటటువంటి ఆ క్రతువు అసలు కన్నుల విందుగా ఉంటుంది. ఒకవేళ చూస్తే గనక స్వామి చల్లగా ఉంటే మనమందరం కూడా చల్లగా ఉంటాము అనే ఒక అద్భుతమైనటువంటి ఒక బ్యూటిఫుల్ ఒక ఉత్సవం అని చెప్పుకోవచ్చు చందనోత్సవాన్ని. అలాగే అక్షయ తృతీయ నాడు మరొక విశేషం, రాజమాతంగి ఉద్భవించినటువంటి రోజుగా కూడా చెప్తూ ఉంటుంది శాస్త్రం. దశమహావిద్యలలో 9వ అవతారం అయినటువంటి మాతంగి దేవి యొక్క ఆవిర్భావం అయినటువంటి రోజు. మరి ఆ రోజున బంగారంతో పాటుగా బంగారం లాంటి రోజు కాబట్టి ఎలా స్వామి యొక్క కృపకి పాత్రలు అవ్వచ్చు, అలాగే అమ్మవారి యొక్క కరుణకి పాత్రలు అవ్వచ్చు. ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. అంటే ఇక్కడ అక్షయ తృతీయ అనేది అంటే బంగారం అనే రోజు అనే కాదు, నిజంగా చెప్పాలంటే బంగారం ముహూర్తం కూడా. అదే అంటున్నా. ఇప్పుడు ముహూర్తాలు మనకి ఏంటంటే బ్రహ్మ ముహూర్తం అనేది ఉంది, దివ్య ముహూర్తం అని ఇలా రకరకాల ముహూర్తాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మన అక్షయ తిథి నాడు మొదలెట్టేది ఏదైనా సరే అది ఒక ముహూర్తానికి ఇంకా నిర్వచనం లేదు, అనిర్వచనం. అంటే ఆ రోజు మనం చేసేది అంటే మంత్రశాస్త్రం కూడా ఏం చెప్తుందంటే మనకి శాబర మంత్రాల్లో చాలా ప్రముఖులు గోరఖనాథ్. శాబర మంత్రాలు అనేది మనకి ఇంకా ఈ ఇటువైపు మన తెలుగు రాష్ట్రాల్లో అంత ప్రచారంలోకి రాలేదు. శాబర్ మంత్రాలు అంటే కొద్దిగా హిందీ లాంగ్వేజ్ లో ఉంటాయి, కానీ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. భవిష్యత్తులో మనం దక్షిణాచారానికి సంబంధించిన వేరే ఆచారాలకు సంబంధించి అసలు వేరే ఆచారం కాదు. ఇప్పుడు సపోజ్ మనకి హనుమాన్ చాలీసాలో హిందీ దోహాలు అలా ఉంటాయి. సో కొద్దిగా ఆ దోహాల టైప్ లో ఉంటాయి. అలాగే కొద్దిగా తంత్రంతో కూడా ముడిపడి ఉంటాయి అప్పుడప్పుడు కొన్ని కొన్ని. తంత్రం ఏమీ తప్పు కాదు. మంత్ర తంత్ర యంత్ర అనేది వీళ్ళు మంత్రాల్లో ఎక్కడ బీజాక్షరాలు అయితే అందరూ చేసుకోవచ్చు. దాని గురించి మీరు చెప్పాలి శేషగిరిరావు. అది తర్వాత చూద్దాం, త్వరలో తప్పకుండా. అయితే నేను చెప్పేది ఏంటంటే వీటికి ఆద్యుడు గోరఖనాథ్. ఆ గోరఖనాథ్ ఏమంటారంటే కనుక అంటే ఇప్పుడు మనకి శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజుకి ఒక సందర్భంలో చెప్తాడు, ఈ అక్షయ తృతీయ ముహూర్తం అనేది చాలా మనం వెలకట్టలేనిది, ఆ రోజు ఏది చేసినా కూడా సాధన మంచిగా ఫలిస్తుంది అని చెప్పి. సో అలా గోరఖనాథ్ ఏం చెప్పారంటే కనుక అక్కడ మనం ఈరోజు పొరపాటున తప్పు మంత్రం ఉచ్చరించామనుకోండి, అది ఆ తప్పు అనేది అక్షయం అవుదుట, అది సరిదిద్దబడుతుందిట. సో అంటే అంత విశిష్టమైన ముహూర్తం ఇంకా దేనికి లేదు మనకి. అయితే సంవత్సరంలో ఒకసారి వస్తుంది ఇలాంటి ముహూర్తం. అదిగా అంతేగా. సో అది సో అందుకని ఈ దివ్య ముహూర్తాన్ని ఎవరు ఏ పుణ్య కార్యాచరణకి వాడుకుంటారు అన్నది వారి వారి యొక్క దాన్ని బట్టి ఉంటుంది, వారి చేతుల్లో ఉంటుంది అది. సో ఇక్కడ మన వరకు మనం ఏంటంటే ఏదో ఒకటి మనం కొత్త సబ్జెక్ట్ ఇవ్వాలి, మంచి సబ్జెక్ట్ ఇవ్వాలి, ఉపయోగపడే సబ్జెక్ట్ ఇవ్వాలి. కరెక్ట్. సో అలా ఆలోచించినప్పుడు ఏంటంటే ఇదే అక్షయ తృతీయ నాడు మనం లక్ష్మీదేవి పూజ అంతా మనకి ప్రాముఖ్యత సంతరించుకుందో, శుక్రవారం వస్తుంది పైగా ఈసారి, శుక్రవారం పైగా. అయితే ఇక్కడ మనం అందరికీ చెప్పాల్సి ఉంటుంది ఏంటంటే ఈ 10:47 దాకా రోహిణి నక్షత్రం ఉంటుంది. సో రోహిణి నక్షత్రంతో కూడిన అక్షయ తృతీయ బహుళ విశిష్టమైనది. అనుకోకుండా బుధవారం వస్తే అది మరీ విశిష్టమైనది. కానీ సార్ శుక్రవారం వచ్చింది. సరే దానికి మనం ఏమి చేయలేం, కానీ రోహిణి నక్షత్రం ఉంది. సో రోహిణి నక్షత్రం అనేది 10:47 వెళ్ళిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మనం ఈ ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వాళ్ళం కానీ ఇలా జ్ఞాన ప్రపత్తుల్లో ఉన్న వాళ్ళం కానీ సాధ్యమైనంత వరకు మన సాధనలన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఈ 10:47 లోపు కనుక పూర్తి చేయగలిగితే ఇంకొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. అయితే పొద్దున్నే చేసేసుకోవచ్చు హ్యాపీగా. సో అది ఈ రోజు మనం చేయాల్సింది ఇది. సరే ఇక్కడ ఇదే అక్షయ తృతీయ నాడు మనం ఇందాక చెప్పుకున్నాం లక్ష్మీదేవికి ఎంత ప్రాధాన్యత ఉందో, మరి ఇదే ఇందాక మీరు చెప్పారు మన రాజశ్యామల అనుకోండి, ఉచ్చేస చాండాలి అనుకోండి, రాజమాతాంగి అనుకోండి, ఇలా 5-6 నామధేయాలు అయితే ఆవిడ ప్రచారంలో ఉన్నాయి. లఘుశ్యామల. సో ఇవన్నీ మరి ఇదే రోజు ఆవిడ మరి ఆవిర్భవించిన దినోత్సవం. అంటే వాడికి భాషలో వ్యవహార భాషలో మనం జయంతిలు అంటాం, కానీ నిజానికి దేవతలు ఎప్పుడు జయంతులు అదే కదా, వాటికి ఉండవు. కానీ వ్యవహార భాషలో మనం అంటాం అంతవరకే. అంతే
ఉద్భవించిన రోజు అనేది ఆవిర్భావ దినోత్సవం, ఉద్భవించిన దినోత్సవం, అవతారం దాల్చిన దినోత్సవం ఏదైనా అనుకోండి, ఇస్ అప్రోప్రియేట్. అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఇవాళ రోజుల్లో అయితే మనం సామాజికంగా చూసినప్పుడు అయితే కనుక ముఖ్యంగా రాజకీయ నాయకులందరూ కూడా ఈ రాజమాతంగిని అనుష్ఠించి పదవులు అలంకరించారు అని చెప్పేది మనం కొన్ని వార్తల్లో చదివాం. సరే, ఇక్కడ వాళ్ళందరూ అది నిజంగా ఆచరించారా, ఆవమాలే చేశారా, ఆవునే మరి సాధన చేశారా అనేది పక్కన పెడితే ఇక్కడ రాజమాతంగిని ఆరాధించడం వల్ల మనకి 3 లాభాలు ఉన్నాయి. ఒకటి, భోగభాగ్యాలు కలగాలంటే ఆవిడే. వశీకరణ అంటే పరస్పర ఆకర్షణ కానీ వశీకరణం కానీ ఇలాంటివి ఏమైనా కూడా రాజమాతంగి వల్లే వస్తాయి. తర్వాత ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఈ బుద్ధి వికాసం అంటే ఇక్కడ విద్యార్థులు కనుక అంటే ప్రత్యేకంగా ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే మొదటి ఇది మన సంపదలు అనేది. అంటే ఇప్పుడు అక్షయ తృతీయ నాడు మనం కోరుకునేది జనరల్గా ఈ బంగారము, ధనవృద్ధి ఇవే కదా. సో అందుకని ఇక్కడ మనం 2 ప్రయోజనాలతో నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే ఈ సంపదలు వృద్ధి అవ్వడానికి ఒక తంత్రం. రెండోది ఈ విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇలాంటి రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి. రాజమాతంగిని మించిన, నీల సరస్వతికి మించిన రాజమాతంగి అంటే ఇంకా మేధాశక్తి అనుకోవచ్చు. లేకపోతే ఏంటంటే ఇక్కడ మీరు గ్రహాలు బట్టి చూసుకున్నప్పుడు ఏంటంటే ఈవిడ బుధుడు. ఇంకేంటి మరి సరిపోయింది. అందుకే ఆవిడ మరి ఆకుపచ్చ దుస్తులు ధరించడం అంటే మనం ఇక్కడ ఈ సాధన అన్నది కూడా నిజానికి ఆకుపచ్చ దుస్తులతోనే చేస్తే ఇంకా తొందరగా ఫలించడం అనేది ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఖచ్చితంగా బుద్ధి వికాసం కలగాలన్న ఆవిడే, మేధాశక్తి, మన ఇంట్లో సంపదల భాగ్యం కలగాలన్న ఆవిడే. సో అందుకని ఇక్కడ ఖచ్చితంగా మనం రాజమాతంగి గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ఈ రాజమాతంగిని తేలికైన పద్ధతిలో ఆరాధించడమే మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నది. మరీ కష్టమైన తంత్రాలు ఇలాంటివి వద్దు, చాలా తేలికంగా సాత్వికంగా ప్రతి ఒక్కళ్ళు ఆచరించదగినట్టుగా ఎలా చేయాలి. సో ఇక్కడ ఏం చేయాలి అంటే కనుక ఓం హైం హ్రీం శ్రీం, ఓం హైం హ్రీం శ్రీం అన్నది సాధన చేయగలిగితే అదొక పద్ధతి. అలా చేయకపోయినా నష్టమేం లేదు. ఇంకో పద్ధతి ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే కనుక ఇప్పుడు మన ఆడవాళ్ళు జనరల్గా వీళ్ళు నోములు వ్రతాల్లో ఈ బియ్య పిండితో సమిధి లాంటిది చేసి, పిరమిది లాంటిది చేసి దాంట్లో మనము దీపారాధన చేస్తాం. ముఖ్యంగా ఈ శ్రావణ నోము వ్రతాల్లో ఇలాంటి వాటిల్లో కూడా దీపారాధన లాగా చలిమిడితో అంటాం. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే పెసరపిండితో చేయాలి. పెసరపిండి అంటే ఇప్పుడు మనం పెసలు మనం నానేసి దాన్ని చెప్తే పిండి అవుతుంది. దాన్ని చిన్న ప్రమిదిలాగా మార్చి దాంట్లో ఒత్తి వెలిగించడం అది. సో అలా చెయ్యాలి, అదొకటి. తర్వాత ఎన్ని దీపాలు పెట్టమంటారు చెప్తాను. సో అది ఫస్ట్ తన క్రియ అన్నది అది. తర్వాత రెండోది ఏంటంటే ఇదే సమయంలో మనం ఈ పెసర గుళ్ళు కూడా తీసుకోవాలి. పెసర గుళ్ళు గ్రీన్ కలరే ఉండాలి. తర్వాత అవి పగిలినవి మనకి ఎక్కువ పనికిరావు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నవే గుండే ఉండాలి. అంటే వాటిని కొద్దిగా ఏమంటాం చితికిపోయినవి కానీ కొద్దిగా చుక్కలు పడినవి కానీ సాధ్యమైనంత వరకు అలాంటివి ఉండకూడదు. అలాంటివి ఫ్రెష్ గా ఉన్నవి ఏవైతే ఉంటాయో అలాంటివి తీసుకోవాలి. అవి ఒక ఇన్ని కావాలి, ఒక గుప్పిడి కావాలి. సో ఈ గుప్పిడి తీసుకుని ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం దేనికైనా దీపారాధన ముఖ్యం కదా. సో ఫస్ట్ ఇందాక చెప్పిన ఈ పెసర దీపం వెలిగించాలి. సో ఈ పెసర దీపం వెలిగించి ఇందాక మనం చెప్పినట్టు ఏం లేదు, ఓం ఐం హ్రీం శ్రీం అనేది వస్తే అది చేస్తారు. లేదంటే ఏం లేదు, ఓం నమో భగవతే రాజమాతంగే నమః, ఓం నమో భగవతే రాజమాతంగే నమః అని ఈ పెసలు కొద్ది వేస్తారు. మన పూజకి ఎలాగైతే అమ్మవారి పాదాల దగ్గర. సో ఇక్కడ మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రాజమాతంగి అనేది ఎవరైతే ఉన్నారో ఇది ఏదైనా సరే ఒక చిత్రపటం లాంటిది పెడదాము అనుకుంటే గనక అక్కడ కంపల్సరీ దాంట్లో చిలక కనపడేది ఉండాలి. చిలక ఉండాలి. ఎలాగో భుజం దగ్గర లేకపోతే చేతి దగ్గర కొన్ని అప్పుడప్పుడు లేనివి కనపడతాయి, రేరు. బట్ సాధారణంగా చిలక ఉన్నది అయితే కంపల్సరీ. వీణ ఉంటుంది, చిలక ఉంటుంది, చిన్న చెరుగ్గడ కూడా ఉంటుంది. సో కానీ నేను చెప్పేదానికి ఏంటంటే కంపల్సరీ చిలక ఉండాలి ఆ ఫోటోలో. అప్పుడు అదొక పద్ధతి. ఇది ఏం లేదు, చక్కగా ఇవేవైతే ఉన్నాయో ఇక్కడ 2 పరమార్థాలు. ఈ మనం చేసిన పెద్ద పూజ ఏం లేదు. సో మంత్రం అయితే అది ఓం ఐం హ్రీం శ్రీం, ఓం ఐం హ్రీం శ్రీం. అదేం రావు. ఓం నమో రాజమాతంగే నమః, ఓం నమో రాజమాతంగే కొద్దిగా వేయటమే ఒక 9 సార్లు. ఆవిడ అంకె 9 కాబట్టి. ఈ దీపాలు ఎన్ని పెట్టమంటారు? దీపాలు 5 దీపాలు. 5 పెసర దీపాలు. ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయాలా? ఆవు నెయ్యి మంచిది. ఎన్ని ఒత్తులు వేసి దీపారాధన చేయాలి? 5 ఒత్తులు.
ఒక్కొక్క దాంట్లో 5 ఒత్తులు 5 దీపాలు. రైట్. తర్వాత ఒకవేళ మీకు ఇంకా కుదిరితే ఏదైనా సరే ఒక ఆకుపచ్చ వస్త్రాన్నే ఒత్తులాగా చేసి వెలిగిస్తే ఇంకా దివ్యంగా పనిచేస్తుంది. అయితే నాకు ఇప్పుడు దానికి ఒక ప్రత్యామ్నాయం ఏమొచ్చిందంటే మెదడులోకి, ఒక ఒత్తుకి కుబేర కుంకుమ అని రాసేసి పెట్టేయచ్చా? తప్పకుండా, ఒకవేళ ఉంటే గనక. అంతేగా, ఉంటే కుబేర కుంకుమ అనేది ఉంటుంది కదా. అంతేగా, ఎలాగో మనకి అది గ్రీన్ కలర్ అయిపోతుంది, ఉపయోగం ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఇది ఒకటి. తర్వాత మనం దేవుడి దగ్గర చేసినప్పుడు అది ఎలాగో ఈశాన్యం అవుతుంది. దేవుడి పక్కన కాకుండా చేయాలి అనుకుంటే ఇది వాయువ్యంలో పెట్టి చేయాలి. వాయువ్యంలో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది సహజంగా. ఈశాన్యం వాయువు 2 చిల్డ్రన్ బెడ్రూమ్స్ కి వాడతాం. అయితే ఇక్కడ వాయువు కొన్ని ఏంటంటే మనకి ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజానికి పడమటి వాయువు స్థలం చాలా బాగా కలిసి వస్తుంది. సో అయితే ఈ దేవత వరకు అంటే మనకి అష్టదిక్కులన్నీ వీళ్ళకి కొన్ని విభజించడం అనేది ఉంది. ఈవిడ దిక్కు వచ్చేప్పటికి వాయువు ఇవ్వటం అనేది జరిగింది. సో ఆ వాయువాన్ని మనం ఎంచుకోవటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే అదే విడిగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ప్రత్యేకంగా కూర్చుని చెయ్యాలనుకునే వాళ్ళ కోసం మాత్రమే వాయువ్యం. దైనందికంగా పూజ చేసుకునే వాళ్ళకి ఈశాన్యం. సో అక్కడ మార్పు ఏం లేదు. సో ఆ రకంగా చేసి ఇప్పుడు మరి పెసలు ఉన్నాయి కదా, మనం చేసిన పెసలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం విద్యార్థుల కోసం అయితే గనక ఇందాకే చెప్పాను, మనం చేసేది ఏంటంటే ఒకటి సంపదల కోసం, రెండోది అయితే గనక విద్యార్థుల కోసం. ఇంకా ఈవిని పూజిస్తే రకరకాలు ఉన్నాయి ప్రయోజనాలు, పరమార్థాలు. నేను వాటి జోలికి వెళ్ళటల్లా. అంటే మనకి ఇందాక చెప్పినట్టు ఏదైనా పెద్ద పెద్ద పదవులు కావాలన్నా కూడా రాజమాతంగాని ఆరాధించవచ్చు, లేదా పలానా మనిషి నాకు వశ్యం అవ్వాలి అనుకున్నా కూడా ఆవిడని ఆరాధించవచ్చు. అది ధర్మబద్ధమైంది అయితేనే. ఏదైనా ఎప్పుడు కూడా ధర్మబద్ధమే, కానీ ఎప్పటికైనా ఇవాళ తాత్కాలికంగా సుఖపడినా ఇంకోసారి నష్టం ఉంటది. అది ఎవరు కూడా ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. ఖచ్చితంగా అది కంపల్సరీ మనం గుర్తించుకోవాలి. ఇక్కడ ఎవరైతే మరి మనం విద్యార్థుల కోసం అయితే కనుక వీళ్ళు ఆచరించాలి అనుకుంటే కనుక ఈ విద్యార్థి ఇంట్లో ఎవరైతే పేరు ఉందో ఆ పేరు కూడా ఇదే పెసల మీద పెట్టాలి కాసేపు. అంటే సపోజ్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో విద్యార్థి పేరు గిరీషు అనుకుందాం. గిరీషు అతని డేట్ ఆఫ్ బర్త్, లేదా అతని డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నక్షత్రం వేసి అదే ఇప్పుడు పెసలు ఉన్నాయి కదా, ఈ పెసల చీటి పెసల మీద కాసేపు ఆ చీటి ఉంచేయటమే, పేపర్ మీద రాసేసి దాని మీద పెట్టేయటమే అంతే. ఏది 9 సార్లు అక్కడ ఇంక్ గ్రీన్ కలర్ వాడితే ఇంకా మంచిది. గ్రీన్ కలర్ ఇంక్ ఉండే దాంతో రాసి పెట్టాలి. ఏది 9 సార్లు అమ్మవారి నామాన్ని చేసిన తర్వాత దాని మీద పెట్టాలి. రైట్. పెట్టేసి కాసేపు ఉంచేయటమే ఆ చీటిని. ఈ పరంగా మనం ఏదైనా సరే చిన్న ఆకుపచ్చ వస్త్రంలో, ఈ ఆకుపచ్చ వస్త్రంలో ఈ పిల్లలు చదువుకునే ఏదైతే వాళ్ళ షెల్ఫ్లో పుస్తకాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ పెట్టేయడం అంతే. ఆ పెసలను తీసుకున్నా ఆకుపచ్చ వస్త్రంలో కట్టిందా ఆ చిన్న మూట ఏదైతే ఉంటుందో ఆ చిన్న మూట అంతే. అక్కడ పేపర్ కూడా అందులోనే పేపర్ ఉండాలి. పేపరు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో వేసేసుకుని కట్టేసుకుని పిల్లల డ్రాల్స్. అదే ఇదే తంతు సేమ్. మళ్ళీ మనం ఒకవేళ ఇంట్లో ఆర్థిక పుష్టి కలగాలి అంటే కనుక ఇంటికి ఎప్పుడు యజమాని భర్త ఉంటే భర్తే. సో అక్కడ భర్తకు సంపాదన ఉన్నా లేకపోయినా అది వేరే విషయం. ఇల్లాలే మహాతల్లి పోషించినా సరే సో ఆ భర్త పేరే రాయాలి. సో ఆ భర్త పేరు రాసి ఇదే దాన్ని మనం ఎక్కువగా డబ్బు ఎక్కడ పెడతామో అక్కడ పెట్టాలి అంతే. ఎందుకంటే వేరే మా ఇదేమి లేదు. అయితే ఇంకొక ప్రశ్న అండి, పచ్చి పెసలతోనే అమ్మవారికి అర్చన చేయొచ్చా? అంతే, పచ్చి పెసలు నానబెట్టినది కాదు, పిండి ఓన్లీ దీపం చేస్తాం, ప్రమిదలు చేస్తాం, పచ్చి పెసలతోనే చేస్తాం. రైట్. బ్యూటిఫుల్. అంతకంటే ఇంకేమీ అవసరం లేదు. రైట్. అది అలా ఉంచేసుకోవడమే, బీరువాల్లో అనుకోవచ్చు, గల్లా పెట్టెల్లో అనుకోవచ్చు. రైట్. తర్వాత రెండోది ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయాలు కూడా మనం కొన్ని చెప్తూ ఉంటాం మన ప్రేక్షకుల కోసం, సౌలభ్యం కోసం. అంటే పొరపాటుని ఆ చైతన్య ముహూర్తం మనం మిస్ అయ్యారు. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా సరే మొన్న నెలలో వచ్చింది బుధాష్టమి అని, అంటే బుధవారం అష్టమితో కలిసి వస్తే చాలా మంచిది. ఆ రోజు చేసుకోవచ్చేది, అది మళ్ళీ చేసుకోవచ్చు అదే రోజు. సరే ఒకవేళ బుధవారం అష్టమి కలవకపోయినా కూడా ఈ దశమహావిద్యలన్నిటికీ కూడా మంగళవారం మంచిదే, తర్వాత అమావాస్య మంచిది, పౌర్ణమి మంచిది. ఈ 3 రోజుల్లో చేసుకో, ఈ 3 రోజులు కూడా చేసుకోవచ్చు. సో అందుకని
పొరపాటు మనం మిస్ అయ్యామని బాధపడకూడదు, ఉన్నంతలో మేలేం జరుగుతుంది అన్నది ఆలోచించాలి. బాధపడే వాడికి ఎప్పుడు భవిష్యత్తు ఉండదు, ప్రయోజనం కూడా లేదు, బాధపడి మళ్ళీ వేస్ట్ కూడా ఎనర్జీ. అందుకని ఖచ్చితంగా ఇలా చేయండి, వాళ్ళకి అంత కొంత ఖచ్చితంగా మేలు జరుగుతుందని నా పరిపూర్ణ విశ్వాసం. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది చాలా ఉపయోగపడుతుంది మన వాళ్ళందరికీ కూడా. అయితే తర్వాత ఏం చేయాలి? ఆ పెసలను అలాగే ఉంచేయాలా? అంటే ఇప్పుడు అవి కొన్నాళ్ళకి పుచ్చిపోతాయి, కొన్నాళ్ళకి పుచ్చుతాయి. సో పుచ్చిపోయినప్పుడు మళ్ళీ వాటిని ఎక్కడైనా మనం ఎవరైనా సరే తొక్కని చోట పారేయటం అనేది సరిపోతుంది, మళ్ళీ చేసుకుని మళ్ళీ పెట్టుకోవాలి. ఈ తర్వాత మీకు ఇంకో డౌట్ వస్తుంది, ఇప్పుడు మనం దీపం వెలిగించాం కదా, అవి ఏం చేయాలి? రైట్. సో వాటిని మనం ఏం చేయాలి అంటే కనుక నీళ్ళలో వేస్తే ఆ పిండిలా కరిగిపోతుంది. ఆ కరిగిపోయిన నీళ్ళని చక్కగా ఏదైనా మంచి చెట్టు దగ్గర వేసేస్తే అయిపోతుంది. అయితే మగ్గులోకి వేసి మగ్గులోకి గిన్నెలోకి వేసేసి నీళ్ళు వేసేసి కరిగిపోతుంది. కాసేపు అయితే చక్కటి అది కాకపోతే పిచ్చి చెట్లు కాకుండా సాధ్యమంత వరకు తులసి చెట్టు, ఏదైనా సరే పువ్వులు పూసే చెట్టు, లేదా మంచి చెట్లు, అలాంటి వాటికి వేస్తే తప్పకుండా అది ప్రయోజనం అవుతుంది. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారండి. డెఫినెట్ గా ఈ ప్రత్యామ్నాయంతో ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం, సరస్వతి అనుగ్రహం ఉంటే మనకి ఇంగ్లీష్ లో కొన్ని ప్రోవర్బ్స్ ఉంటాయి, మోర్ యు లెర్న్ మోర్ యు ఎర్న్ అని. ఎంత నేర్చుకుంటే, ఎంత చదువుకుంటే అంత మనకి లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానికి వయసుతో సంబంధం లేదు, ఏ వయసులో అయినా మనం మేధాశక్తిని పెంపొందించుకోవచ్చు. ఇప్పుడు ముఖ్య సరస్వతి అన్నాం అంటే ఎవరి ముఖం నుంచి ఏ సరస్వతి ఎలా పరిణమిస్తుందో పెరుగుతుందో మనం చెప్పలేము. సో అందుకని ఇప్పుడు ఇవాళ మనం నేర్చుకున్నది ఇంకో 10 మందికి తర్వాత వీళ్ళు చెప్పొచ్చు, వాళ్ళకి ప్రయోజనం చేకూర్చు, దాని ద్వారా డబ్బులు రావచ్చు. నేర్చుకోవడం ఇస్ ద మస్ట్ లైఫ్ లాంగ్. అంతేగా నాకు ఒక ఆయన మాతో పనిచేసి ఆయన ఎప్పుడు అనేవాడు, మనిషి అన్నాక వాడికి లెర్నింగ్ అయినా ఉండాలి, ఎర్నింగ్ అయినా ఉండాలి. అవును అవును. సో లెర్నింగ్ ఉందంటే ఎర్నింగ్ ఆటోమేటిక్ వస్తుంది. అదే అసలు అందుకని లెర్నింగ్ ఎర్నింగ్ రెండు ముఖ్యమే అవి. సో అదే అందుకని అవి ఎప్పుడు కూడా వాటికి మనం పెద్దపీట వేయాలి. ఖచ్చితంగా అద్భుతంగా వివరించారండి. సరస్వతి యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు శేషగిరిరావు గారు. నమస్కారం అండి.